జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ కందిపప్పు అచ్చులు. ఒక 1 అవర్ కందిపప్పు నానబెట్టుకోవాలి. దానిలో 3 స్పూన్స్ బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని బియ్యమైనా వేసుకోవచ్చు, అన్నమైనా వేసుకోవచ్చు. నేను 2 రకాలుగా చేశాను. బియ్యం బదులు అన్నం వేయాలి కొంచెం. ఒక స్పూను అన్నం. ఇది చేశాను, అది చేశాను నేను. అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి రుబ్బుకునేటప్పుడు. గ్రైండర్లో రుబ్బుకునేటప్పుడు మిక్సీ అయినా వేసుకోవచ్చు, గ్రైండర్ అయినా వేసుకోవచ్చు. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మిర్చి అన్నా ఎండుమిరపకాయలన్నా ఏమైనా వేసుకోవచ్చు. ఇగో ఇలా వేసుకొని రుబ్బుకోవాలి. ఇది ఆనియన్స్, ఉల్లాకుంటే ఉల్లాకు, కొత్తిమీర, పాలకూర అన్నీ వేసుకొని పెంకబెట్టి ఇట్లా చిన్న చిన్నగా అచ్చులు పోసుకోవాలి. చిన్న చిన్నగా అచ్చులు పోసుకోవాలి. కొంచెం పెద్దగా పోసాను నేను. ఇట్లా చిన్న చిన్నగా అచ్చులు పోసుకుంటే బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతాయి. ఇట్లాంటివి చిన్న చిన్నగా ఉంటే ముద్దుగా ఉంటాయని తింటారు పిల్లలు. మా మనవరాళ్ళు ఉంది అని నేను ఇలా చిన్న చిన్నగా పోసాను. చాలా బాగుంటాయండి. బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది, డిన్నర్కైనా బాగుంటాయి. ఇలా చిన్న చిన్న అచ్చులు పోసుకోవాలి. తొందరగా అవుతుందండి. ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకుంటే అయిపోతుంది. ఇగో ఇలా ఉంటుంది. చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. జై శ్రీమన్నారాయణ. చేసుకోండి అందరూ.